హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ థాట్స్. చికెన్ కర్రీ అండి, చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఫస్ట్ అయితే చికెన్ కడుక్కొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు సరిపడా వేసుకోవాలి. కొద్ది గరం మసాలా వేసి కలిపేయాలండి. ఇంకోవైపు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు 3 ఒకేసారి వేసేసిన. నాకు వేసేసాను అంటే అనడానికి రావట్లేదు, అందుకనే వేసేసిన. అవి కొద్దిగా వేగనివ్వాలా. వేగిపోయినాయండి, ఒక 2 మినిట్స్ అంతే. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేయాలి. చికెన్ వేసి ఒకసారి కలిపి పెట్టేయాలంతే. కలిపి మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. అయిపోవడం అంటే చికెన్ అయిపోవడం కాదు, ఊరికే కలపకుండా ఒకేసారి కలిపి పెట్టుకుంటే అయిపోతుంది. చూడండి, ఒక 5 మినిట్స్కి ఇట్లా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నా. పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం, కానీ నేనైతే కట్ చేసి వేసుకున్నా. ఒక 5 మినిట్స్ వదిలేసేయాలండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, అయిపోయింది చికెన్. అంతే, చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. కొత్తిమీర వేసేసుకోవాలి. కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే ఇప్పుడు కొబ్బరి అవి కూడా వేసుకోవచ్చండి. నేనైతే గ్రేవీ వద్దనుకొని జస్ట్ ఇట్లా వేసేసిన అంతే. అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.